అందరికీ. ఈరోజు జిడ్డు కృష్ణమూర్తి గురించి చెప్పుకుందాం. ఆయన ఈ నవయుగానికి శతాబ్దంలో ఆఖరుగా ఆయన దార్శనికుడు, గొప్ప దార్శనికుడు అనమాట. అన్నీ తన అనుభవానికి వచ్చినాయే ఆయన చెప్పారు. సత్యం మాత్రమే చెప్తున్నానండి. నేను తెలుసుకున్నది మీరు పాటించక్కర్లేదు, నేను పాటించి నా అనుభవంతో చెప్తున్నాను. మీరు కూడా మీ జీవితాన్ని అనుభవించి సత్యాన్ని అనుభవం తెచ్చుకుంటేనే నమ్మండి. నా అభిప్రాయాలు మీ తలపై ఏమీ రుద్దుకోక్కర్లేదు, ఏది రుద్దుకోక్కర్లేదు. మీరు ప్రతిదీ గమనించండి, గమనికే యోగం అని అలా చెప్తారన్నారు. ఈ నవీన కాలంలో ఈ ఫిలాసఫీ చాలా గొప్పగా చెప్తారనమాట. అది ఎలా అంటే నిన్నటికి నిన్న మీరు దానికి గతించిన దానికి వదిలిపెట్టండి. లేకపోతే జీవితం డ్రామాటిక్ అంటే స్వేచ్ఛగా ఉండదు. ఆ భావాలు, ఆ జ్ఞాపకాలు అన్నీ మోసుకుంటూ వెళ్తే యాంత్రిక జీవితం అవుతుంది. స్వేచ్ఛగా ఉండదు. స్వేచ్ఛ లేని మనసు యోగము చేయలేదు.